నేపథ్యంలో ఈ నెల 27 వరకు ముగియనున్న గడువుతో దాదాపు జూలై 7వ తేదీ వరకు కూడా పొడిగించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. పూర్తి స్థాయి నివేదిక కమిషన్ ముందు ఇవ్వాలంటూ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే కంప్లీట్గా దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఈ విచారణ అంటే కాళేశ్వరం బ్యారేజ్కి సంబంధించినటువంటి కంప్లీట్ విచారణకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఇంజనీర్లకు సంబంధించినటువంటి నిర్మాణ స్థలం కావచ్చు లేదా ప్రతినిధులకు సంబంధించినటువంటి నివేదికలు వీటన్నిటిని కూడా కమిషన్ కోరుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. బ్యారేజ్పై పూర్తిగా కంప్లీట్గా కూడా జరుగుతున్నటువంటి పరిశీలనల తర్వాతే నోటీసులకు సంబంధించినటువంటి కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. విజిలెన్స్ అప్డేట్కి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను కూడా అందజేయాలంటూ కూడా కమిషన్ చెప్తున్న సిచ్యువేషన్స్ ఇంకోవైపు కనబడుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ సంబంధించి కాళేశ్వరం బ్యారేజ్ల విచారణ జరుగుతున్న నేపథ్యంలో కంప్లీట్గా కూడా మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం బ్యారేజ్కి సంబంధించినటువంటి విచారణ ఏ విధంగా సాగుతుంది, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి రాంబాబు అందుబాటులో ఉన్నారు. రాంబాబు. ఎస్ ప్రణయ్, రాష్ట్రంలో 2 విచారణ కమిషన్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాళేశ్వరం విచారణ కమిషన్ కొనసాగుతుంది. మరొక వైపు విద్యుత్ పైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే 2 కూడా విచారణలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క విచారణలో ప్రధానంగా ఇటు కేసీఆర్ విద్యుత్ కమిషన్కి సంబంధించి అయితే కేసీఆర్ రేపు విచారణకు హాజరవుతారా లేకపోతే వివరణ ఇస్తారనే దానిపైన ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా కేసీఆర్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇటు ఈ పారదర్శకంగా ఈ యొక్క జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ లేదని చెప్పేసి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా కేసీఆర్ ఆరోపిస్తున్నారు. అనవసరంగా ప్రతిదాన్ని మీడియాకు లీకులు ఇస్తూ ఉన్నారని చెప్పేసి మీడియా ముందు అనవసరంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ 2వసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే లేఖ రాయడం జరిగింది. ఈ నెల 19న కేసీఆర్కు లేఖ రాసినటువంటి సందర్భంలో మరొకసారి కూడా హాజరు కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో 27వ తారీఖు వరకు హాజరు కావాలని చెప్పింది. 27 తారీఖు హాజరవుతారా లేదనేది ఓ సందిగ్ధత అయితే నెలకొంది. ఖచ్చితంగా కేసీఆర్ అయితే హాజరయ్యేటువంటి అవకాశం కనబడడం లేదు. అసలు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్నే రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఇటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా కొన్ని సూచనలు కూడా చేసింది. ఒకవేళ కేసీఆర్కి ఏమైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని అనిపిస్తే క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఎవరైతే ఈ యొక్క 15వ తారీఖు నాడు నోటీస్ అంటే ఒక ప్రకటన విడుదల చేసి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా వివిధ విద్యుత్ జేఏసీ కానీ లేకపోతే ఆనన్నటువంటి తెలంగాణ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ కానీ విద్యుత్ జేఏసీ రఘు కానీ లేకపోతే గోపాల్ రెడ్డి తదితరులు తిమ్మారెడ్డి వీళ్ళందరినీ కూడా ఇప్పటికే సూచనలు సలహాలు తీసుకున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించడం జరిగింది. దీంతో మరి ఆ రకమైన ఏర్పాట్లు చేస్తే కేసీఆర్ వస్తారా అనేది ఓ సందిగ్ధత నెలకొంది. కేసీఆర్ అయితే వచ్చేటువంటి అవకాశం కూడా కనపడడం లేదు. రిట్ పిటిషన్ సాకుగా చూపించి ఈ యొక్క వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనపడడం లేదు. ఎందుకంటే ఈ యొక్క విచారణ కమిషన్ మీదనే అసలు నమ్మకం లేదని చెప్పేసి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి పారదర్శకంగా లేదని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ రేపైతే వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. విచారణ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మొత్తానికైతే ఇప్పటికే 28 మంది అధికారులను విచారించినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మొత్తం కూడా ఎవరెవరినైతే విచారించారో వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఆ సమాచారాన్ని సేకరించింది. దీనికి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పందం కానీ లేకపోతే భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు టెండర్లు లేకుండా బిడ్ దాఖలు చేయకుండా బిహెచ్ఎల్కి ఇచ్చినటువంటి టెండర్ను కట్టబెట్టడానికి సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే 6.5 రూపాయల వరకు కూడా ఎక్కువగా పెట్టి యూనిట్ కాస్ట్ని పెంచి మరి కొన్నటువంటి అంశం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. దాంతోపాటుగా విపరీతమైనటువంటి నష్టం జరిగింది ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్కి అని చెప్పి దీంట్లో అనేక చేతులు మారాయని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఆరోపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిరాగానే దీనిపైన కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ అయితే విచారణను వేగవంతం చేసింది. ఒక కమిషన్ గడువు కూడా ముగిస్తున్న నేపథ్యంలో మరికొంత సమయం గడువు ఇస్తారా లేదా దీనికి సంబంధించిన ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డిని కూడా అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి దాంతోపాటు ఆయనతో పాటుగా కేసీఆర్ కూడా విచారణకు హాజరవుతారా వివరణ ఇస్తారనే దానిపైన సందిగ్ధం ఉంది. మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాని బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా విచారణ జరుగుతోంది. మేడిగడ్డ అన్నారం సుందిల్లకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ముఖ్యంగా మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పిల్లర్లు కుంగిపోయినటువంటి పరిస్థితి. 7వ బ్లాక్కు సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోయినటువంటి దానిపైన ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జియాలజికల్
జియోలాజికల్ సర్వే రిపోర్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళు సర్వే డ్రిల్ పెట్టి అక్కడ ఉన్నటువంటి బోర్ల ద్వారా కొంత లోపల ఉన్నటువంటి అంటే భూమి పొరల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా అధ్యయనం చేసేటువంటి పరిస్థితి, దాని రిపోర్ట్ను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఇటు ఈ యొక్క కమిషన్కు జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ యొక్క కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ యొక్క కమిషన్ కూడా సమయం సరిపోయేటువంటి అవకాశం లేదు. దీనిపైన కూడా మరింత సమయం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా లేదన్న దానిపైన అంటే సమయం ఇచ్చేటువంటి అవకాశమే కనపడుతోంది. దీనిపైన కూడా ఇప్పటికే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ అయితే విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి. రేపటితోటి కూడా 27వ తారీఖు రేపటితోటి కూడా ఎవరైతే అఫిడవిట్లు ఇచ్చారో ఎవరైతే అఫిడవిట్లు మొత్తం ఇచ్చారో వాళ్ళందరూ అఫిడవిట్లు ఇవ్వాలని ఎవరికైతే చెప్పారో వాళ్ళందరూ కూడా రేపటితో అఫిడవిట్లు ఇవ్వాలని చెప్పేసి రేపటితో తుది గడువు కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణకు హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా రాతపూర్వకంగా లేకపోతే అఫిడవిట్ల రూపంలో మొత్తం కూడా సమాచారాన్ని ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో రేపటికి ఈ సమయం అయిపోతున్నటువంటి నేపథ్యంలో మరి రేపు వాళ్ళందరూ కూడా అఫిడవిట్లను ఇస్తారా లేదనేది కూడా చూడాలి. మరొక వైపు ఈ యొక్క కమిషన్ సంబంధించినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా పూర్తి నివేదిక జూలై 7వ తారీఖులోపు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చేటువంటి పూర్తి నివేదిక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని ఆధారంగానే దానికి సంబంధించినటువంటి యొక్క పనులను చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ యొక్క మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశం కూడా గత రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. కాబట్టి ఈ యొక్క విచారణ కమిషన్లు ఇటు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కానీ లేకపోతే పినాకి చంద్రఘోష్ కమిషన్ కానీ రెండు విచారణలు ఇక్కడ చేపడతా ఉంది. ఈ రెండు విచారణలు కూడా ఈ యొక్క గత రాష్ట్ర ప్రభుత్వానికి మెడకు చుట్టుకుంది. దీంట్లో అనేక మంది కూడా పాత్రదారులు సూత్రధారులు ఉన్నారని చెప్పేసి వీళ్ళందరికీ కూడా దోషులని తెలిస్తే దీనిపైన విచారణ తర్వాత వీళ్ళందరికీ కూడా వీళ్ళందరిపైన చర్య తీసుకున్నటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ప్రణయ్, థ్యాంక్ యూ రాంబాబు.